ఎస్ఏ ఎగ్జామ్లో కామన్గా యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, అలానే వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేటటువంటి అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. ఎస్ఐ అవ్వాలనుకునే చాలామంది అభ్యర్థులు చాలా వరకు కష్టపడతారు, కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫైనల్ సెలక్షన్ అనేది మిస్ అవుతుంది. ఈరోజు ఈ సెషన్లో ఎస్ఐ ఎగ్జామ్లో ఎక్కువ మంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి, అలానే వాటిని ఎలా అవాయిడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇది ప్రత్యేకంగా అటు తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఫస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. చాలామంది ప్రారంభంలోనే బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే సిలబస్ తెలుసుకోకుండా చదవడం ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా అటు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రత్యేకంగా కొన్ని ఎగ్జామ్స్కి మేజర్గా వెయిటేజ్ అనేది ఉంటుంది. లైక్ జనరల్ స్టడీస్కి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, దాని తర్వాత జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్కి మేజర్ వెయిటేజ్ ఉంటుంది. అలానే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి. సో ఇవన్నీ తెలుసుకొనే మనం ఎప్పుడైనా ఎగ్జామ్ని లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని ప్రారంభించాలి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏం చేస్తారు అంటే మొదటి సిలబస్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రింట్అవుట్ తీసుకోలేదు అంటే అట్లీస్ట్ మనకి సిలబస్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని నోట్ మేకింగ్ అయినా చేసుకోండి. అండ్ ఆల్సో వెయిటేజ్ ఆధారంగా మనం రీడింగ్ ప్లాన్ అనేది కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా చెప్తున్నా ఏ ఎగ్జామ్నైనా క్లియర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, డిఫికల్టీ లెవెల్స్ కావచ్చు, అలానే రిపీటెడ్ టాపిక్స్ అర్థం చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి బెస్ట్ సోర్స్ ఏది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే. కాబట్టి ఇటువంటి అన్ని అంశాల మీద మీకు ఒక అవగాహన రావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్రతి టాపిక్ చదివాక కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడి నుంచి సాల్వ్ చేయండి. రైట్. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన టైంలో ప్రిపరేషన్ చేయకపోవడం. మాక్ టెస్ట్ అనేది రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చేటట్టు ఉంటుంది. చాలామంది ఇలా చేస్తారు ఏంటంటే అన్ని టాపిక్స్ చదివి ఎగ్జామ్కి ఒక వారం ముందు ఈ టెస్ట్ సిరీస్లు రాద్దాం అనేటటువంటి మెంటాలిటీతో ఉంటారు. ఇలా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం జరుగుతుంది. ఈవెన్ మనకి 200 క్వశ్చన్స్ మనకి తెలిసినప్పటికీ మనం చేయగలిగినప్పటికీ కూడా సరైనటువంటి టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మనకి చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. సో దట్ ఈ టెస్ట్ సిరీస్లు అనేవి మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా వరకు దోహదం చేస్తాయి. అలానే ఈ అంశాలు టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ కావాలంటే కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో దట్ వీక్లీ 1 మార్క్ అనేది మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ బాగా తెలిసినటువంటి అభ్యర్థులైతే మ్యాథ్స్ రీజనింగ్ని లాస్ట్లో వదిలేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బాగా చదివిన వాళ్ళైతే జనరల్ స్టడీస్ని లాస్ట్కి వదిలేయడం జరుగుతుంది. సో దట్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 సబ్జెక్ట్స్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే 2 పేపర్స్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. దెన్ ఆల్సో స్కోరింగ్ ఏ దాంట్లో ఎక్కువగా వస్తుందో ఆ సబ్జెక్ట్ని పట్టుకోవాలి. దీంతోపాటు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీరు వెనకబడ్డారు అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ బేస్డ్గా సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ ఆల్సో డైలీ 1-2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్లో చూసుకుందాంలే, రీజనింగ్ నాకు బాగా వచ్చు, ఇప్పుడు చేయాల్సిన పని లేదులే, అలా ఆలోచనలు పెట్టుకోకుండా ఎవ్రీడే కన్సిస్టెంట్గా మీకు వచ్చినా రాకపోయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రైట్. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని లాస్ట్ మినిట్లో రీడింగ్ ఇవ్వడం చేస్తున్నారు చాలామంది. ఇఫ్ ఇన్ కేసు ఎన్ని నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలంటే 12 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా చదువుకోండి. అలానే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అనేటటువంటి ఒక మేజర్ డౌట్ను కూడా మీరు రైజ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం ఏదో న్యూస్ పేపర్లో చూడండి. మ్యాక్సిమం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి. దీంతోపాటు అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన పాలసీలు, స్కీమ్స్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తూ చూసుకోండి. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని లాస్ట్ మినిట్లో మీరు అప్రోచ్ అవ్వకుండా ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ వీక్ రీడింగ్ చేస్తూ ఉన్నారంటే ఈ బర్డెన్ అనేది లాస్ట్కి వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఆల్సో చాలామంది చేసేది ఏంటంటే బ్లైండ్ గెస్సింగ్ చేస్తారు. అఫ్ కోర్స్ మనకి ఎస్ఏలో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే నాకు ఒక 130 క్వశ్చన్లు వచ్చు, లేదంటే 130 క్వశ్చన్లు తెలుసు, మిగతా 70 తెలియవు, సో ఏబిసిడి అలా పెట్టేసి పోదామనే మెంటాలిటీతో ఉంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, సబ్జెక్ట్ని, సిలబస్ మీద మీరు పూర్తి అవగాహన వచ్చిందంటే మీరు ఏవైతే 70 క్వశ్చన్లు రావు అనుకుంటున్నారో వాటిని ప్రాపర్గా ఎలిమినేషన్ టెక్నిక్
అండ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ గెస్సింగ్తో నేర్చుకున్నారు అంటే ఆ 70లో అట్లీస్ట్ 50% అయినా రైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఇక నుంచి బ్లైండ్ గెస్సింగ్కి వెళ్ళిపోకుండా ఎలిమినేషన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ అలానే కొంచెం ర్యాషనల్గా గెస్ చేస్తే మీకు ఈజీగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా వస్తాయి. దెన్ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ మీద మాత్రమే కాదు ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే, ఈవెన్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం కూడా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. చాలామంది రిటర్న్ మీదే ఫోకస్ చేస్తారు, అటు పిఎంటీ అండ్ ఆల్సో పిఈటీ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దట్ దీనికి ఏం చేయాలంటే డైలీ రన్నింగ్ చేయడం, దెన్ ఆల్సో స్టామినా రిలేటెడ్ ట్రైనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దీంతోపాటు డైట్ని ప్రాపర్గా డిసిప్లైన్గా మెయింటైన్ చేసేటట్టు చర్యలు తీసుకున్నారు అంటే అటు సబ్జెక్టు నేర్చుకోవచ్చు, ఇటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా ఉండటం వల్ల మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా టు మెజర్మెంట్ టెస్ట్లోను అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోను క్లియర్ అయిపోతారు. దెన్ ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. దీంతోపాటు సాధారణంగా అందరిలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు ద సక్సెస్. ఎవడైతే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతాడో వాడు మాత్రమే ఈ ఎగ్జామ్స్లో క్లియర్ చేస్తాడు, ఈ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంకర్లుగా కూడా ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే 3 రోజులు చదువుతారు, ఇంకో 4 రోజులు గ్యాప్ ఇస్తారు. సో దట్ దీనివల్ల గ్రోత్ ఏమవుతుంది, 0 గ్రోత్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా నెగిటివ్లోకి అయినా వెళ్తుంది. కాబట్టి మీరు 3 రోజులు చదివి 4 రోజులు రెస్ట్ తీసుకునే దానికంటే డైలీ కన్సిస్టెంట్గా 5 to 6 అవర్స్ చదువుతూనే ఉండండి. అండ్ ఆల్సో డైలీ ఎలా చదివామో అనేదాన్ని వీక్లీ ఎవాల్యుయేట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చేసినప్పుడే కన్సిస్టెన్సీతో మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తారు, మీరు సాధించాలనుకునేటటువంటి కళ కూడా మీ ముందు కనిపిస్తుంది, మీ గమ్యాన్ని కూడా తొందరగా చేరుకోగలరు. సో అల్టిమేట్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఎస్ఏ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్ నాలెడ్జ్, దాంతోపాటు ప్రాక్టీస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాంగ్ స్ట్రాటజీ వల్ల మనకి మార్క్స్ మాత్రమే కాదు, సెలెక్షన్ ఇట్ సెల్ఫ్ మిస్ అవుతుంది. మీరు ఇవన్నీ అవాయిడ్ చేస్తే మొదటి అటెంప్ట్లోనే ఎస్ఐ సెలెక్షన్ అనేది సాధ్యపడుతుంది. సో ద కాల్ టు యాక్షన్. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎస్ఐ ఎగ్జామ్పై మరిన్ని క్లాసెస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.